ఒకసారి కొన్ని విషయాలు మీకు స్క్రీన్ పైన చూపిస్తా. దీనికి సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా, అందుకే చర్చ నుంచి పారిపోతున్నారు వీళ్ళు అని చెబుతున్నది. ఒకసారి చూడండి, టెండర్లు ఖరారైంది, నెయ్యి సప్లై మొదలైంది, ట్యాంకర్లు రిజెక్ట్ అయింది, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు మళ్ళీ టీటీడీలోకి వచ్చింది. అన్ని చంద్రబాబు హయాంలోనే జరిగితే వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? ఈ విషయం బయటకు వస్తుంది. మీరు చూస్తే క్లియర్గా కనిపిస్తుంది సార్. జూలై 23న 2024 ఎన్డీడీబీ రిపోర్ట్ రిసీవ్డ్. July 25th, 4 tankers were sent back. 27th July, rejected 4 tankers parked near a stone crusher in Srikalahasti. ఎవరు పార్క్ చేసి పెట్టింది? ఎవరి హయాంలో జరిగాయి ఇవన్నీ? ఆగస్టు అండ్ సెప్టెంబర్ 2024, secretly resupply of the rejected 4 tankers back to TTD at 4 AM. సిబిఐకి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారి ఆధ్వర్యంలో వేసినటువంటి టీటీడీ అధికారుల పర్యవేక్షణలోనే ఇది జరిగింది. నెక్స్ట్, ఆరోపణలున్న 4 నెయ్యి ట్యాంకర్లను జూలై 25, 2024న టీటీడీ గోడౌన్ నుంచి వెనక్కి పంపారని మే 5న 2025న దాఖలు చేసినటువంటి మొదటి ఛార్జ్ షీట్లో సిబిఐ స్పష్టంగా చెప్పిన అంశం. కాబట్టి ఇక్కడ శిక్ష ఎవరికి పడుతుంది? దోషులెవరు? తప్పు చేసింది ఎవరు? కల్తీ నెయ్యి దొరికింది ఎక్కడ మీకు? ఎవరు పంపారు లోపలికి? ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి మనం దొరికిపోతాం. కాబట్టి వెనకున్నారు చూడండి, మనం దొరికిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా వెనకుండిపోయారు. అసలు వీళ్ళు కనపడట్లేదు. విషయం అదే. నేనైనా ఇక్కడ ఫోటోలు వేసి చూపిస్తున్నా, అసలు వీళ్ళు కనపడట్లేదు. నెక్స్ట్ ఒకసారి చూడండి. జూలై 25, 2024 రిజిస్టర్ చేసిన 4 ట్యాంకర్లను డైవర్ట్ చేసి జూలై 27న శ్రీకాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్ వద్ద పార్క్ చేశారని సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ 6/5/2025 పేజ్ నెంబర్ 64 చూసుకోవచ్చు. ఇది మనది కాదు, సిబిఐ ఛార్జ్ షీట్ చూపిస్తున్నాను సార్. ఇది మన చేతిలో ఉన్న మనం తయారు చేసుకున్న డాక్యుమెంట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చూపించినటువంటి సొంత డాక్యుమెంట్ కాదు. ఇది సిబిఐ ఛార్జ్ షీట్కి సంబంధించింది. ఇది మనం తయారు చేసుకున్న డాక్యుమెంట్ కాదు. ఆ తర్వాత 4 ట్యాంకర్లు కూడా దొడ్డిదారులో తిరిగి మళ్ళీ టీటీడీలోకి వచ్చాయని, వాటిని లడ్డూ ప్రసాదంలో వాడారని కూడా సిట్ మొన్న తాజాగా దాఖలు చేసిన సిట్ ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ 23/01/26 పేజ్ నెంబర్ 44. ఇంక ఎంతకంటే ఏం కావాలి? ఎవిడెన్స్ దొరుకుతామా లేదా? భయమా కాదా? నెక్స్ట్, 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ నెయ్యిలో లేదని NDRI తేల్చి చెప్పిన సోర్సు సిట్ ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ 23/01/2026 పేజ్ నంబర్ 210. బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్, అంటే కొవ్వు, పంది కొవ్వు, లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 4 శాంపిల్స్ ఎక్కడా కూడా దొరకలేదని. నెక్స్ట్, ఇది చాలా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో స్వచ్ఛమైన నెయ్యితో లడ్డు ప్రచారంలో బయటపడ్డ డొల్లతనం. ఇదంతా సిబిఐ ఛార్జ్ షీట్ ఇదే. నెక్స్ట్, ఇది ప్రైమరీ డైరీ అంట, ఇందాపూర్ డైరీ రూపంలో బయటపడ్డ ఇది అసలు విషయం. దీనికోసమే ఈ తతంగం అంతా. మనం అటు తిప్పి ఇటు తిప్పి లేని కొవ్వుని లడ్డూలకు పూసి ఆరోపణలు చేసి వైఎస్ఆర్సీపీ మీదకి నెడితే అది అటు తిరిగి ఇటు తిరిగి మనకి పాపం, మనకి ఇందాపూర్కి, ఎవరికి, హెరిటేజ్కి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. ఆఖరికి దాన్ని ఏం చేశారు? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉన్నటువంటి ఇందాపూర్ని వాళ్ళ వెబ్సైట్లో చూపించిన దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్గా మార్చేశారు. వైఎస్ఆర్సీపీ ఈ విషయాన్ని బయటపెట్టి రాష్ట్రం అంతా కోడై కోయగానే మ్యానుఫ్యాక్చరింగ్గా మార్చేశారు. కోడై కూసింది కదా, కిందికి మార్చేశారు. ఈ బంధం బయటపడగానే చంద్రబాబు నాయుడు గారు సైలెంట్, లోకేష్ గారు సైలెంట్. ఇద్దరు మాట్లాడట్లేదు అసలు లడ్డు విషయం. వారిద్దరు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మండలిలో సభ్యులను పంపించి అంత గోల చేస్తున్నారు? పక్కనే లోకేష్ గారు ఉన్నారు కదా, 99 పైసలకి నా ఇష్టం వచ్చినట్టు భూములు అమ్ముకుంటాను అని మాట్లాడతారు కదా. అంత సత్తా ఉన్న నాయకుడు కదా ఆయన. మరి ఎందుకు లడ్డు విషయం పైన మాట్లాడట్లేదు, నోరు మెదపట్లేదు? పయ్యావుల కేశవ్, హత్సన్ నాయుడు వీళ్ళని ఎందుకు పెడుతున్నారు ముందు? మన బంధం బయటపడిపోయిందనే భయం. నెక్స్ట్, 2025లో కిలోకు 658 రూపాయల ధరతో టెండర్ను దక్కించుకున్న హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ 658 రూపాయలు సార్. వీళ్ళు కిలో నెయ్యేమో పాపం చాలా తక్కువకు అమ్ముతారు బయటేమో, ఇక్కడికి వస్తే చాలా టీటీడీకి మాత్రం 658 రూపాయలకి సప్లై చేస్తారు.